పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి పేతురు 4వ అధ్యాయం. క్రీస్తు శరీరమందు శ్రమపడను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక ఏమీ లేకే ఉండును. మనం పోగిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించున్నారు. సజీవులకును మృతులకును తీర్పుచుటకు సిద్ధంగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవరీతి తీర్పు పొందినట్లు ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నివారకులై ఉండి ఒక్కొక్కడు కృపావరణం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయుడి. ఒకడు బోధించిన యెడల దైవోక్తులను బోధించినట్టు బోధింపలను. ఒకడు ఉపచారం చేసిన యెడల అతడు దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకు ఉండును గాక. ఆమేన్. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీ కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పారువాలై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందల పాలైన యెడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింపతగదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి ఎదుట ఆరంభం కాలం వచ్చి ఉన్నది. అది మన యుద్ధనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబట దుర్లభమైతే భక్తిహీనుడును పాపి ఎక్కడ నిలుదురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునేవారు.